ఎలక్షన్ కి సరిగ్గా వారం రోజుల ముందు ఏపీలో ఒక ఊహించని పరిణామం జరిగింది. ఏపీ డీజీపీపై బదిలీ వేటు వేసింది ఈసీ. అంతేకాదు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు ఆయనకి అప్పగించొద్దని కూడా ఆదేశించింది. ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రేపు ఉదయం 11 గంటల్లోగా 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ ను ఆదేశించింది. ఏపీ డీజీపీ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 1994లో నిజామాబాద్ జిల్లా బోధన్లో ఏఎస్పీగా మొదటిసారి పోస్టింగ్ అందుకున్నారు. ఆ తర్వాత 1996లో జనగాం ఏఎస్సీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగా పనిచేశారు. 1996-97 మధ్య కరీంనగర్ ఏఎస్పీగా విధులు నిర్వహించారాయన.